కనిపిస్తోంది. పెద్ద దిక్కు అనుకున్న పెద్ద ఆయన కేసీఆర్ అసలు ప్రజల సమక్షంలోకి రాకపోవడమే ప్రజలకు సంబంధించినంత వరకు పెద్ద అసంతృప్తి. మనకి భోజనం పెడితేనే కాదు కదా, కడుపు నిండిందా, కడుపు నొప్పి వచ్చిందా అని వినే పెద్దరికం కళ్ళ ముందు ఉండాలి కదా. అది లేకపోవడమే కేసీఆర్ ప్రభుత్వానికి పెద్ద చేటు తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరడానికి ముందు తెలంగాణ నలుచెరగుల ముఖ్యమైన ప్రాంతాలలో అంతా కూడా కాలినడకన ప్రతి సామాన్యుడి దగ్గరికి చాలా సామాన్యుడిలా తన సౌమ్యమైన విధానాన్ని గళాన్ని ప్రజలకు వినిపించారు. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగానే రేవంత్ రెడ్డిలోని నియంత నిద్ర లేచాడా అని కొన్ని సందర్భాలు అటువంటి అనుమానాన్ని కలగజేస్తున్నాయి. నా మాటే శాసనం, నా మాటే